మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఎవరైతే నటుడు శివాజీ ఉన్నారో ఆయన మహిళల గురించి మాట్లాడిన కొన్ని మాటలు చాలా వరకు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందులో అనసూయ కానివ్వండి, దాంతోపాటు ఆర్జీవి కానివ్వండి, చిన్మయ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్పందిస్తూ వస్తున్నారు. యాక్చువల్గా అతను చెప్పిన ఆ ఈవెంట్లో కూడా శారీలో చాలా అందంగా ఉంటారు అమ్మాయిలు, అంతేకాకుండా ఎప్పుడైనా సరే బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం నిండుగా బట్టలు వేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. కానీ దాంట్లో 2 పదాలు అనేవి ఎక్కువగా మనసుకు చాలా వరకు బాధ కలిగించే 2 పదాలను యూజ్ చేయడం వల్ల ఇంతవరకు రావడం అనేది జరిగింది. ఏదైతే ఉంటుందో శివాజీ గారు మొన్న నిధి అగర్వాల్కు జరిగిన ఒక ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఆయన ఒప్పుకోవడం కూడా చేశారు. దాంతోపాటు అదే స్టేజ్ మీద ఆయన చెప్పారు, ఇక ఈ మాటలు విన్న తర్వాత చాలామంది బయటకు వచ్చేసి చాలా మాటలు అనేవి మాట్లాడతారు, చాలా వరకు ఇది కొంచెము ఇబ్బందికరంగానే మారే అంశం అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా అదే స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరికైనా సరే మాట్లాడేంత ఫ్రీడమ్ ఉండొచ్చు, కానీ ఒకరి యొక్క అపియరెన్స్ గురించి కానివ్వండి, వారి డ్రెస్ గురించి కానివ్వండి, వారి యొక్క నడక విధానం గురించి కానివ్వండి, మాట్లాడే విధానం గురించి కానివ్వండి, ఎప్పుడూ కూడా మనం ఎంత స్థాయిలో ఉన్నా సరే మాట్లాడడానికి మనకు ఎలాంటి రైట్స్ అనేవి లేవు. అది ఏ రకమైనదైనా కావచ్చు. అంటే మనము వారికి మంచి చెప్పాలి అనుకున్నప్పుడు పర్సనల్గా పిలిచి మీకు వారికి ఉన్న ఒక సన్నిహితంతో మీరు చెప్పాల్సి ఉంటుందే, కానీ అంత పెద్ద ఈవెంట్లో మీరు ఆ స్టేజ్ మీద చెప్పడం వల్ల ఏమవుతుందంటే చాలామంది కొన్ని లక్షల్లో జనాలందరూ కూడా దాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో అది ప్రతి ఒక్క మహిళకు యాక్ట్ అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వాక్యలు అనేవి వినిపిస్తూ వస్తున్నాయి. ఇక్కడ అనసూయ కూడా చాలా ఘాటుగా సమాధానాలు చెప్తూ వస్తుంది. అంటే అమ్మాయిలు అంటే ఇలా ఉంటారంటే ఖచ్చితంగా ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరు ఏ రకంగా ఉండాలనుకుంటున్నది వారి యొక్క వ్యక్తిగత అంశం. అయినప్పటికీ సరే మనకు కొన్ని ఆర్టికల్ 21 కానివ్వండి, 19 కానివ్వండి, మనకి ఏం సూచిస్తుందంటే మనం ఎలా జీవించాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. కానీ అక్కడ చూస్తుంటే వీరు చెప్పే విధానంలో ఏంటి అని అంటే ఒకరి యొక్క రక్షణ కోసం అనేది చెప్తూ ఉన్నారు. అంటే కొంచెం అసభ్యకరంగా డ్రెస్ వేసుకొని రావడం వల్ల కలిగే ఇబ్బందులు చూసాం కాబట్టి ముందు అందరూ బాగున్నప్పటికీ కూడా వెనకాల మాట్లాడుకునే విధానం చాలా చండాలంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పే విధానం అనేది చాలా కన్వే చేయలేకపోయాడు. కానీ నిజంగానే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న అంశం అదే. ముందు సూపర్, నీ డ్రెస్ చాలా బాగుంది, అసలు చాలా స్టైలిష్గా వేసావు అని చెప్పేసి అంటారేమో, కానీ వెనకాల మాత్రము అవి ఫొటోస్ తీసి తర్వాత నెక్స్ట్ ఇంకొక రకంగా చూడడం కానివ్వండి, లేదంటే మీకే పంపించడం కానివ్వండి, లేదు అంటే వేరే వాళ్ళతో రకరకాలుగా మాట్లాడడం కానివ్వండి, ఈ మన లైఫ్ స్టైల్ గురించి కానివ్వండి, ఇదంతా కూడా వాళ్ళు సంభాషిస్తూ ఉంటారు. అది వెనకాల జరుగుతుంది. కానీ ఈయనేం చేశారు, ముందునే చెప్పారు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడంతో అంటే ఆర్జీవి గారు కూడా చేసిన వాక్యాలు ఏంటి, నీకేదైనా చాదస్తం ఉండి నువ్వేదైనా నీ యొక్క శాడిజం చూపించుకోవాలి, లేదంటే నీ యొక్క పెత్తనం చూపించుకోవాలి అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పైననే చూపించుకోండి, అంతేకాని ఇలా బయటకు వచ్చేసి మీరు ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అని చెప్పేసి ఆర్జీవి గారు శివాజీ గారికి సూచించడం జరిగింది. ఇక ఇన్ని రకాల యాంగిల్స్లలో వీళ్ళేం చేస్తున్నారు అని అంటే ఒకరినొకరు అనుకోకుండానే దూషించుకునేలాగా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు శివాజీ గారు వచ్చేసేమో ఆడవారిని అన్నారు, ఆడవాళ్ళందరూ కూడా స్పందిస్తూ వస్తున్నారు. ఆయన మీద చాలా నెగిటివిటీ వచ్చేసేం జరిగింది. దాంతోపాటు చిన్మయ్య గారు చాలా వరకు మాట్లాడడం జరిగింది. ఆడవాళ్ళంటే మీకు ఎలా కనిపిస్తున్నారు, ఏంటి ఆ డ్రెస్ సెన్స్ గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ అనసూయ గారు కూడా అంటే మా డ్రెస్ మనందరం కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం, మనందరం కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, అంటే ఈ మమ్మల్ని కూడా నువ్వు ఉద్దేశించి మాట్లాడినట్టే కదా అని చెప్పేసి అన్న లెవెల్లో ఆవిడ కూడా దాన్ని వ్యాఖ్యానిస్తూ రావడం అనేది జరిగింది. ఇదంతా ఒక తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది అని గ్రహించిన శివాజీ ఏం చేశారు, బహిరంగ క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఆయన పర్సనల్గా ఒక వీడియోను రికార్డ్ చేసేసి నేను అనడం అనేది నేను ఈ యాంగిల్లో అన్నాను, కానీ అది పోర్ట్రేట్ అయింది మాత్రం ఈ యాంగిల్లో అని చెప్పేసి ఆయన ఏదైతే ఎంత పెద్ద స్టేజ్ మీదనైతే అతను సోషల్ మీడియా వేదిక కానివ్వండి, శాటిలైట్ వేదిక కానివ్వండి, దీని ప్రకారంగా ఎలా అయితే మాట్లాడాడో అదే విధంగా ఆయన నేను ఇది మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ కూడా అతను ఒక బహిరంగ క్షమాపణకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా అతని మీద నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి, నెగిటివిటీ కానివ్వండి, అదేవిధంగా కామెంట్స్ కానివ్వండి అన్నీ రావడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అని అంటే వారి కంట్రోల్లో ఉండకపోవచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టేసి ఆ సమయంలో ఇలాంటి మాట్లాడి ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఆడవారికి సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నప్పుడు అది ఏ స్థాయి
స్థాయి వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందే. గతంలో కూడా చాలాసార్లు మహిళలకు సంబంధించిన డ్రెస్సుల మీద లేదంటే మహిళలకు సంబంధించిన ఒక వారి యొక్క లైఫ్ స్టైల్ మీద కానివ్వండి ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు చాలా వరకు కొన్ని ర్యాలీలు జరిగాయి, ప్రెస్ మీట్లు జరిగాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో చాలా వరకు క్షమాపణలు చెప్పారు, చాలా వరకు మాట్లాడారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటికీ మళ్ళీ ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి దాన్ని మీరు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాలి. కానీ ఆడవారు ఈ డ్రెస్సులు వేసుకోవడం అనేది పరమ వేస్ట్, మేము ఇలా మాట్లాడతాము వాళ్ళ గురించి అలా మాట్లాడతాము అని చెప్పేసి చెప్పడం అనేది చాలా నీచమైన పని. కాబట్టి ఇలాంటివి చేయడం వల్ల కేసులు ఫైల్ అవుతాయి. దాంతోపాటు ఆల్రెడీ ఉమెన్ కమిషనర్ కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేయడం జరిగింది శివాజీ మీద. ఖచ్చితంగా అతను అక్కడికి వెళ్ళాలి, సంజాయిషి ఇచ్చుకోవాలి. అతను ఇచ్చిన దాని స్టేట్మెంట్ని బట్టేసి ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అతనికి ఏం పనిష్మెంట్ ఉంటుంది, ఫైన్ విధిస్తారా, లేదు అనుకుంటే ఒక 2 నెలలు కానివ్వండి, నెల కానివ్వండి జైలు శిక్ష విధిస్తారా అనేది కూడా అక్కడ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అన్నట్టు అతను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి. ఇక్కడ ఆల్రెడీ క్షమాపణ చెప్పారు కాబట్టి దాన్ని కూడా అక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే అతను చెప్పాడు కానీ మళ్ళీ వెంటనే రియలైజేషన్ అయిన తర్వాత క్షమాపణ చెప్పాడు కాబట్టి ఇదంతా జరుగుతూనే ఉంటుంది. కానీ ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను ప్రతి అబ్బాయిలకు కానివ్వండి, ప్రతి పురుషులకు కానివ్వండి నేను చెప్పేది ఏంటంటే, యంగ్స్టర్స్ కానివ్వండి, ఏ ఏజ్ గ్రూప్ అబ్బాయిలైనా సరే వారందరికీ ఒకటే, ఎప్పుడైనా సరే అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందే. లేని పక్షంలో అనవసరంగా పనిష్మెంట్స్ పడే అవకాశాలు ఉంటాయి, జైలుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కోర్టు చాలా సివియర్గా వార్న్ చేస్తుంది అమ్మాయిల విషయంలో. కాబట్టి ఇవి చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఎవరో ఒకరు రావడం, అమ్మాయిల డ్రెస్ కోసమే మాట్లాడడం, అమ్మాయిల డ్రెస్సులు ఇలా వేస్తున్నారు కాబట్టి ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడడం, అమ్మాయిలు ఇలా నడుస్తున్నారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి వాడు వెంటపడడం జరిగింది. అంటే అమ్మాయిలు చేసే విధానంను బట్టేసే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అనేది చాలా వరకు ఇటు సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఉమెన్స్ కానివ్వండి, లేదంటే అమ్మాయిల దగ్గర నుంచి వస్తున్న ప్రతి ఒక్కరి ఒక ఒపీనియన్. కానీ ఇక్కడ నేను లీగల్గా మాట్లాడితే మాత్రం నిజంగానే అతనికి మాట్లాడే అంత స్వేచ్ఛ ఉంది. కానీ ఎంతవరకు మాట్లాడాలనే లిమిట్ కూడా తెలిసి ఉండాలనేది నేను చెప్తున్నాను. ఆ లిమిట్ పరిధి దాటి కనుక మాట్లాడినట్లయితే అనవసరంగా కేసులు, పెద్ద ఉద్యమాలు, ర్యాలీలు, తర్వాత నెక్స్ట్ అతని మీద దాడులు ఇలాంటివి కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్టేట్మెంట్ చాలా పెద్దది, చాలా కొన్ని పదాలు వాడరాని పదాలు కూడా యూజ్ చేశాడు కాబట్టి అది చాలామంది మహిళలకు బాధ కలిగించింది, చాలా వరకు హృదయాలను నొచ్చుకునేలాగా చేసింది. కాబట్టి ఎక్కువ మంది దీనిపైన స్పందిస్తున్నారు. ఏదేమైనా సరే క్షమాపణ చెప్తున్నారు కాబట్టి ఇక మీదట ఏ అబ్బాయిలైనా సరే మాట్లాడే విధానం మార్చుకోండి. అదేవిధంగా అమ్మాయిల యొక్క చూసే దృష్టి కూడా మార్చుకోండి. అమ్మాయిల చూసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నిధి అగర్వాల్ నిజంగానే అక్కడ జరిగింది కాబట్టి అక్కడ సెక్యూరిటీ లోపం. ఎప్పుడైతే ఒక ఈవెంట్కి వెళ్ళారో అక్కడ సెక్యూరిటీ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. వారు ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు వారికి ఎంతవరకు పరిధిలో పెట్టాలి, వాళ్ళు ఎంత దూరం పెట్టేస్తే అభిమానులను వీళ్ళు సేఫ్గా వాళ్ళ యొక్క కార్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, కార్ దగ్గర తర్వాత లోపలికి రావడం జరుగుతుంది అనేది చూసుకోవాలి. వాళ్ళు అక్కడ సెక్యూరిటీ సరిగ్గా పెట్టుకోకపోవడము, అక్కడ సెక్యూరిటీ లోపం వల్ల ఇలాంటివి జరిగిందే తప్పించి ఇంతకంటే దారుణమైన డ్రెస్సులు వేసుకొని ఈవెంట్స్కి వెళ్ళిన హీరోయిన్స్ మనం చాలా రకాలుగా చాలాసార్లు చూసాం. అయినా సరే ఇక్కడ ఎందుకు జరిగిందంటే సెక్యూరిటీ లోపం వల్ల జరిగింది. దాని నేపథ్యంలోనే ముట్టుకోవడము, డ్రెస్ పట్టి లాగడము, చేతులు వేయడం ఇలాంటివన్నీ చోటు చేసుకున్నాయి. ఆ నేపథ్యంలో రీసెంట్గానే జరిగింది కాబట్టి ఈ ఈవెంట్లో శివాజీ గారు స్పందించడం తప్పులేదు. కానీ స్పందించే విధానం ఇతరులను ఇబ్బంది పెట్టేలాగుంది కాబట్టి ఇక మీదట మాట్లాడే విధానం మార్చుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క పురుషుడికి హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.